హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శ్రీ టీవీ. భూమండలంలో పరమశివుని ఆలయాలు ఎన్నో ఉన్నాయి. స్వయంభూగా వెలిసిన ఆలయాలు కొన్ని ఉంటే, దేవతలు ఋషులు ప్రతిష్ఠించిన ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అలా స్వయంభూగా వెలిసి తరువాతి కాలంలో యమధర్మరాజుచే ప్రతిష్ఠింపబడిన ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగి 5 నీటిదారులు భూగర్భంలో నుంచి రావడం, ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఆలయమే పంచదారుల ఉమాధర్మలింగేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం ఎక్కడ కొలువై ఉంది, ఈ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు దగ్గరలో ఉన్నటువంటి అనకాపల్లికి కొద్ది దూరంలో రాంపల్లి మండలంలోని ధారపాలెంలో కొలువై ఉంది. ప్రస్తుతం పంచదారుల ఆలయం అయినప్పటికీ దీని అసలు పేరు ధారపాలెం. ఆలయాన్ని సందర్శిస్తూ ఆలయ చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. అతి ప్రాచీన శైవ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటి. ఇక్కడ స్వామివారు ఉమాధర్మలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఇక్కడ స్వయంభూయుక్తమైన లింగం ఉండేదని, కాలగతిలో అది మరుగున పడగా నారదుని సూచన మేరకు యమధర్మరాజు తన కుష్టివ్యాధి నివారణ నిమిత్తం మరొక వర్తమాన లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశాడని, యమధర్మరాజుచే పునఃప్రతిష్ఠింపబడిన లింగం కనుక ధర్మలింగేశ్వర ఆలయం అనే పేరు వచ్చినట్టు స్థల పురాణం. ఇక్కడ పురాతన శివలింగాన్ని సముద్రగుప్తుని కాలంలో దేవరాష్ట్రాన్ని పాలించే కుబేరుడు ప్రతిష్ఠించాడని చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ ముందుగా మనం మహాగణపతిని దర్శించవచ్చు. ఆ గణపతి ద్విముఖ గణపతి. స్వామివారికి 2 ముఖాలు ఉంటాయి. 2 ద్వారాలలో 2 ముఖాలతో స్వామివారు మనకు దర్శనమిస్తారు. విశ్వేశ్వర స్వామివారి ఆలయం అనేక లింగాకృతులు, దేవతామూర్తుల విగ్రహాలు, నందీశ్వర విగ్రహాలు శిథిలావస్థలో మనకు కనిపిస్తాయి. ఆలయంలోని మండప స్తంభాలపై అనేక శాసనాలు ఉన్నాయి. అప్పట్లో చాళుక్యరాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని తెలుస్తోంది. స్వామివారు ఉమాసహిత లింగేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తారు. అందమైన ప్రకృతి కొండ క్రింద భాగంలో ఆలయ ప్రాంగణం ఆహ్లాదకర వాతావరణంతో ఉంటుంది. భక్తుల హృదయాలలో భక్తి పారవశ్యంతో పులకరింపజేస్తుంది. ఈ క్షేత్రంలో ముందుగా మనకు కనిపించేది రాధామాధవ స్వామి నిలయం. ఇక్కడే 5 దారులుగా ప్రవహిస్తున్న నీటి దార మనకు దర్శనమిస్తుంది. దీనినే పంచదారులు అంటారు. ఆలయానికి దక్షిణ దిశలో తటాకం ఉంది. నీటి దారులన్నీ దీనిలో కలుస్తాయి. ఈ తటాకాన్ని తూర్పు దిశలోనున్న ఆస్థాన మండపాన్ని చాళుక్య నృసింహదేవుని భార్య అయినటువంటి వీరాంబిక నిర్మించారు. అదేవిధంగా ఈ తటాకం మధ్యలో రాధామాధవ స్వామి వారి ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం కొంతమేరకు శిథిలావస్థకు చేరుకుంది. ఇంతటి ఆలయాన్ని పునర్నిర్మిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది.